ఇది మళ్ళీ కొన్ని రోజులు లాగండి. ఇప్పుడు మొన్న శివరాత్రి వరకు జరిగిన లాగ్ అనమాట. ఇంకా పనులు అవి జరుగుతున్నాయి కదా, స్టాండ్లు అవి తుప్పు పట్టేసి అవి ఉంటే మాధు ఏం చేస్తుందంటే వాటికి చక్కగా పెయింట్ వేస్తుంది అనమాట. ఈ మధ్యలో రెడ్ వైట్ కలర్ ఉన్న పెయింట్లు అవి బాగా స్టాండ్లకు బాగుంటున్నాయి కదా, అందుకని ఆ కలర్ ఎంచుకొని అలాగ వేసేస్తుంది. ఇంకా నైట్ తుప్పు పట్టింది మొత్తం గొరుకు పేపర్ తోటి మొత్తం స్క్రబ్ చేసేసి అదంతా కూడా అప్పుడు పెయింట్ వేయడం అది స్టార్ట్ చేసింది. ఇది ఇంకో రోజు అన్నమాట. ఇంట్లో పైన మొక్కలు అవి పెంచుతున్నాం కదండి, చక్కగా అన్ని రకాల వెజిటేబుల్స్ వస్తున్నాయి కదా, ఆకుకూరలు అవిని, పాలకూర, కొంచెం తోటకూర, చుక్కకూర, అలాంటివన్నీ కూడా రకరకాల ఆకుకూరలన్నీ కట్ చేసి పప్పు వండింది అనమాట. నేనేమో కొబ్బరి పచ్చడి చేశాను ఆ రోజు అయితే, కొబ్బరి తీపి పచ్చడి. ఇక్కడ మాకు షెడ్ వేస్తున్నారని చెప్పాను కదా, ఇప్పుడు సైడ్లు కూడా వేయించేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు సైడ్లు వర్షం అది వచ్చి మొత్తం వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి సైడ్లను కూడా వేయిస్తున్నాము అట్లాగా. ఇది మర్నాడు అన్నమాట. ఇదిగోండి మాధు పెయింటింగ్ వేస్తుంది కదా, చూడగానే నాకు చక్కగా దాంట్లో ఏదో కళాపోషణ దాని అంతటా అదే చూడండి, ఆకాశంలో ఏదో మేఘాలు వస్తున్నట్టు అలా అనిపించింది అనమాట ఒక్కసారి. కానీ చాలా బాగా అనిపించింది. రేకుకి వైట్ పెయింట్ వేస్తుంటే మళ్ళీ దీనికి కూడా ఏంటమ్మా పెయింట్ వేసేస్తున్నామంటే ఏమో అది అలా వచ్చేస్తుంది అంతే మరి అని అంటుంది. ఇక్కడ ప్లంబర్ వర్క్ కూడా జరుగుతుందండి. పైన బాత్రూమ్ అది కట్టిస్తున్నామని చెప్పాం కదా, పైగా ఇక్కడ పొయ్యి ఒకటి ఈ షెడ్ వేసిన తర్వాత అది కూడా ముందు కూడా బాగా పొగొచ్చేసింది, కానీ ఈ షెడ్ వేసిన తర్వాత ఇంకా బాగా పట్టేస్తుంది అనమాట మొత్తం, ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా పైగా బాత్రూమ్ ఒకటి కట్టాలి. ఇటు సైడ్ అనుకున్నాము, మళ్ళీ ప్లేస్ మార్చామన్నమాట. ఇటు సైడ్ ఏం సరిపోదు, కొంచెమే ప్లేస్ ఉందని చెప్పేసి ఇంకా ఇంత కష్టపడి ఇష్టంతో వేసుకున్న పొయ్యి కూడా తీసేయవలసి వస్తుంది. లోపల వేసింది తీసేసాము, బయట వేసింది తీసేసాము. ఇంకా తప్పదు, వేరేలాగా పురమాయించుకుందామని చెప్పేసి తీసేస్తున్నాం అనమాట. పైగా పొగ వల్ల కూడా అది కూడా కొంచెం ప్రాబ్లం కదా. ఇదిగోండి పొయ్యి అంతా తీసేసాం కదా, ఈ కింద చూసారా ఎంత వేడిలో కూడా అవి లోపల చీమలు ఎంత ఆహారం అవి దాచుకున్నవి ఇవి కూడా ఇక్కడే ఉన్నాయి. అసలు అంత వేడిగా వాటికి ఏం అవ్వట్లేదు ఆ చీమలు. మేము చూసి అయితే ఆశ్చర్యపోయాము, బాబాయ్ ఎంత వేడిలో కూడా ఉన్నాయని. అంటే ఆ కిందకి వేడి అసలు తాకట్లేదు అనుకుంటా, చీమల పుట్టలు మొత్తం. పొయ్యి మొత్తం తీసేసామండి, అదిగో మొత్తమును ఓ పక్కన సదిరేస్తున్నాం అనమాట. ఇటుకలు అవి సెపరేట్ చేసేసి ఇంకా ఉన్నదంతా కిందకి పట్టుకెళ్ళి రోడ్డు పక్కన వేసేసుకుంటాం అనమాట. అక్కడ కొంచెం గొయ్యి కింద ఉంది షాపు ఎదర, ఇంకా ఆ గోతులో వేసేస్తే మంచిగా ఫిట్గా పడి ఉంటుంది కదా. ఇప్పుడు ఇటుకలు అవి ఓ పక్కకు పెట్టేస్తున్నాం. ఇది మరుసటి రోజు అండి. అసలు తెల్లవారి లేచి చక్కగా శుభ్రంగా కిందకి తుడుచుకొని పైకి వచ్చేటప్పటికి ఎంత బాగుంటుందంటే సూపర్ అనమాట, చూడడానికి భలేగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు రామదేవుని పూజ అది చేసేసుకున్నాను. ఇంకా బంగాళదుంప కుర్మా చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇంకా సరే అని చెప్పేసి చిన్న చిన్న బంగాళదుంపలు అవి మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అనమాట. అవి మాధుని పొయ్యి మీద పెట్టామా ఉడుకుతూ ఉంటాయని చెప్పేసాను. ఉల్లిపాయలు అవి కట్ చేయమంటే దానికి పొడవుగా కట్ చేయమంటే సన్నగా రావట్లేదు. సరే నేను కట్ చేసుకుంటానని చెప్పేసి నేనే కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ఉడికిస్తే బాగుండు అనిపించింది. కొంచెం మెత్తగా గ్రేవీగా అది ఉడుకుతున్నప్పుడు మనకి దిగాలన్నమాట. ఆలు అన్నది ముక్క ఉడుకుతున్నప్పుడు అందులోంచి దానికి అదే దిగితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేనే చెరిపోవలసి వచ్చింది కొంచెం గట్టిగా ఉండడంతో, కానీ చాలా బాగుందండి కూర అయితే. ఆ రోజు లంచ్లోకి అది తినేసాం. సాయంత్రం చపాతీలు చేయమన్నారు కదా, చేయనా అని అంటే వద్దు బాబాయ్ చాలా ఫుల్గా ఉంది వద్దమ్మా అనేసి అన్నారు. ఇంకా కూర అది ఫ్రిడ్జ్లో పెట్టి దాచేసాను. ఇంకా మర్నాడు టిఫిన్లోకి చపాతీ ఇంకా ఆలు కుర్మా చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాను. ఆలు కుర్మా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం బిగుస్తుంది కదా గ్రేవీ అది దగ్గరకు వచ్చేసి, ఇంకా గిన్నెలో వాటర్ అది వేసి అదిగోండి ముగుడులో అయితే ఎచ్చబెట్టేసాను. ఇంకా పొరలుగా చపాతీలు అయితే చేసేద్దామని ఇంకా కొంచెం పిండిలో ఆయిల్ అది మిక్స్ చేసుకొని స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగుంటున్నాయండి ఇలాగైతేని, సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మనం క్రాస్గా మడతేసి త్రిబుల్ ఆకారంలో వస్తున్నాయి. ఇంకా షేపు ఇష్టం అనుకోండి, కానీ
టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. మనకి కాల్చినప్పుడు అది కూడా మంచిగా పొంగుతూ వస్తున్నాయి. ఎంత బాగా అనిపిస్తుందో, తింటున్నప్పుడు కూడా భలేగా అనిపిస్తుంది. చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఇలాగే చేసుకుంటున్నాను. ఇగో చూడండి, కాల్చినప్పుడు అది ఎంత బాగా అనిపిస్తుందో. పొరలు చూడండి, 4-5 పొరల కింద అలాగా వచ్చేస్తున్నాయి మంచిగాని. ఇంకా కుర్మాతోటి తినేసాము. ఇక్కడ ట్యాంకులు ఉన్నాయి కదండి, ఇవి అటు సైడ్ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా స్టాండ్ అయితే చేయించారు అనమాట, కొంచెం ఎత్తులోను. అసలు మేము పైన పెడదాం అనుకున్నాము 500 లీటర్లది, కానీ అది కాదు, ఇలాగ 2 మార్చేద్దాం, ఈ ప్లేస్ అంతా నువ్వు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా స్టాండ్ అయితే చేయించారు పక్కన ఎత్తు. కానీ ఇంకా ఈ టెడ్డీ బేర్ అయితే కింద అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి నేను తీసుకొచ్చేసాను అనమాట. పాలకూర తీసుకురండి అని చెప్పేసి తీసుకురమ్మన్నాను. ఇదిగో తీసుకొచ్చేది. ఆ రోజు పాలకూర ఫ్రై అయితే చేశానండి. చాలా రోజులు అవుతుంది పాలకూరతోటి ఫ్రై తిని. మనకి ఫ్రైలు కూడా తిని చాలా రోజులు అయితే తినాలనిపిస్తుంది కదా. ఇది మర్నాడు అండి, ఇంకా శివరాత్రి రోజుని.